విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ స్పందించారు. విద్యార్థులు శాంతియుత చర్చల కోసం ముందుకు రావాలని ఆయన కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి తాను కట్టుబడి ఉన్నానని వీసీ స్పష్టం చేశారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, వీసీగా వచ్చి కేవలం 6 నెలలే అయిందని తెలిపారు. గతంలో యూనివర్సిటీలో ఏం జరిగిందో తాను ప్రస్తావించదలుచుకోలేదని పేర్కొన్నారు. విద్యార్థులు రాజకీయాలు చేయాలనుకుంటే అది వారి ఇష్టమని, అయితే తాను మాత్రం శాంతియుత పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. మొత్తంగా వీసీ రాజశేఖర్ విద్యార్థులను చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతూ తమ పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ తోసిపుచ్చారు. I'm start now. మొత్తం కారణాలు కూడా పోలీసులు వస్తాయి. ఎందుకంటే మీడియాలో ఉన్నారు, అందరూ ముందు కవర్ చేస్తారు, నాకు తెలుసు. లాస్ట్ 30 seconds. ఎవరు మాట్లాడమన్నాడు ఈసీ గారు సార్కి కింద సిగ్నేచర్ పెట్టి తక్షణమే ప్రాబ్లమ్స్ తెచ్చడానికి ఉన్నామండి. ప్రణాళిక చేసి కంటిన్యూస్గా మీరు హాస్టల్స్ చూసినట్టయితే హాస్టల్ కిచెన్ డైనింగ్ స్వయంగా నేనే పరిశీలించి సమ్మర్ వెకేషన్లో గర్ల్స్ హాస్టల్స్ మొత్తం రెనోవేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ కార్యక్రమం మొదలైంది. మీరు వెళ్ళి చూసుకోండి, వెబ్సైట్లో ఎన్ని టెండర్లు ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ అవుతోంది. ఫుడ్ హైజీనిక్కి వండిన పాత్రలు కాకుండా వండిన పాత్రలు పక్కన పెట్టి సర్వింగ్కి వేరే పాత్రలు పెట్టాలి. ఫుడ్ హైజీనిక్ ప్రోటోకాల్స్ ఏంటి అవి కూడా జరిగింది. హాస్టల్ స్టూడెంట్స్ని కమిటీలుగా వేసి క్వాలిటీ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయితే మా దృష్టికి తీసుకురండి. అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ వేసి కౌన్సిలింగ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోసం ఇవన్నీ చేయడం జరిగిందండి ఆల్రెడీ. ముగ్గురు ఉన్నారండి. లేదండి, ముగ్గురు ఉన్నారండి. సో ఒక డాక్టర్ గారు ఉన్నారండి, చెప్తారా? డాక్టర్ గారు చెప్పండి. ఎంతమంది చెప్పండి సార్, మీరు చెప్పండి. ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సార్, ఇద్దరు స్టాఫ్ నర్సులు. లేదు, ఇద్దరు నార్త్ క్యాంపస్ లో ఒక డాక్టర్, మొత్తం ముగ్గురు. ఇద్దరు డాక్టర్లు ముగ్గురు ఉన్నారు సార్, ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు సార్. నేను నిన్న మధ్యాహ్నం
మెయిన్ గేట్ దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనడానికి 10 నిమిషాలు పట్టిందండి. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు ఎవరు గ్రూప్ మాట్లాడతారని కొట్టుకోవడంతోనే 10 నిమిషాలు జరిగిందండి. తర్వాత నేను చెప్పడం జరిగింది, ఇటువంటి మెడికల్ సెంటర్కి ఎటువంటి మొత్తం కంప్లీట్ ప్రణాళిక రచించడం జరిగింది. కొద్ది రోజులు ఓపిక పట్టని చెప్పడం జరిగింది. విద్యార్థి తండ్రి వాళ్ళ బ్రదరు వచ్చి మాకు ఇటువంటి ఇబ్బందులు ఏమి లేవు, ఖచ్చితంగా మేము స్మూత్గా మా అబ్బాయిని పోస్ట్మార్టంకి తీసుకుని వెళ్ళాలి, స్టూడెంట్ గొడవలతో మాకు సంబంధం లేదని వాళ్ళు విన్నపం జరిగారు పేరెంట్స్. నేను చెప్పినా కూడా స్టూడెంట్స్ కొంతసేపు విన్నాక నేను రావడం జరిగింది. ఎప్పుడైతే పేరెంట్స్ మా స్టూడెంట్ మేము తీసుకుని వెళ్తాము, మాకు ఎటువంటి గొడవలు లేవు స్టూడెంట్స్తో అని చెప్పారో, స్టూడెంట్స్ కాస్త అసహనం, బహుశా వాళ్ళకి ఇది నచ్చలేదేమో, వాళ్ళు తర్వాత మొత్తం 300 మంది వచ్చి డీసీని ఆల్మోస్ట్ అటాక్ మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగిందండి. అదొక్కటే, ఇంకొక 2 నిమిషాల్లో మ్యాన్ హ్యాండిల్ చేసే లేదండి. ప్రణాళిక కంటిన్యూస్గా ప్రణాళిక చేస్తున్నాం. సాంబర్లో నేను మాట్లాడడానికి అవకాశం అవ్వలేదండి. వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా వీసీ రాజీనామా. ఇది ఐఐటి కాదు, అసభ్య పదజాలంతో వెరీ సింగిల్ వచనంతో ఏకవచనంతో సంబోధిస్తూ అసహ్య పదజాలంతో వాళ్ళ సింగిల్ ఎజెండా వీసీ రాజీనామా. ఇది వీసీ రాజీనామా దీనికి పరిష్కారం కాదండి. నేను కంటిన్యూస్గా చెప్పడానికి ప్రయత్నించాను, నాకు అవకాశం ఇవ్వలేదు. అప్పుడు పేరెంట్స్ వచ్చి మళ్ళా గట్టిగా స్టూడెంట్స్తో మాకేమి ఈ సంఘటనకి స్టూడెంట్స్కి సంబంధం లేదు, దయచేసి మేము కేజీహెచ్లో ప్రొసీజర్ ప్రకారం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు నేను స్వయంగా పేరెంట్స్ని తీసుకుని కేజీహెచ్కి వెళ్ళి 4:30 నుంచి రాత్రి 10 వరకు ఉండి ఆ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఏం సహాయ సహకారాలు అందించాలో కేజీహెచ్ అధికార వర్గంతో మాట్లాడి వాళ్ళకి స్మూత్గా చేయడం జరిగిందండి. తర్వాత నిన్న రాత్రి వెబ్సైట్లోని న్యూస్ పేపర్లో నేను ఆల్వేస్ వెల్కమ్ అండి. స్టూడెంట్స్ శాంతియుతంగా వస్తే మాట్లాడడానికి నేను లేదండి. రోజు 4 నుంచి 5 అపాయింట్మెంట్ లేకుండా ఎవరన్నా రావచ్చు. మీరు కావాలంటే నా రికార్డు చెక్ చేసుకోవచ్చు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేనేం రాజీనామా చేయను. నేను ఒక్కసారండి, నేను ఎందుకు చేయాలండి? 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమిటి అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి నేను 6 నెలల్లో నేను ఏమైనా యూనివర్సిటీని దిగరాజు చేస్తున్నా? ఎందుకు నేను రాజీనామా చేయాలి? ఛాన్సలర్ గారు అపాయింట్ చేశారు. దయచేసి మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగొద్దు నన్ను. ధన్యవాదాలు.